సో గైస్ నేను సంతోష్ కుమార్ అయితే మనకి OnePlus రీసెంట్గా OnePlus Nord CE 5Gని అయితే లాంచ్ చేశారు. అంటే OnePlus ప్రకారం ఇది ఒక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే రెగ్యులర్ నార్డ్ కంటే తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు. అంటే బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ అని అర్థం OnePlus ప్రకారం. కానీ అంటే నార్డ్కి సక్సెసర్ అయితే కాదు ఇది. OnePlus Nord సక్సెసర్ అయితే మనకి వస్తుంది కమింగ్ మంత్స్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదైతే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, తక్కువ ప్రైస్లో, అంటే నార్డ్ కంటే తక్కువ ప్రైస్లో వచ్చిన ఒక 5G స్మార్ట్ ఫోన్ OnePlus నుంచి అనేది అనుకోవచ్చు. సో ఇదైతే ఒక ప్రైస్కి అయితే లాంచ్ చేశారు. OnePlus Nord కంటే తక్కువ ప్రైస్ అయితే మనకి ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రైస్ డిఫరెన్స్కి, అక్కడ స్పెసిఫికేషన్స్ డిఫరెన్స్కి నాకైతే చాలా సర్ప్రైజింగ్ అయితే అనిపించింది. సో ఫస్ట్ మనం రెండింటి మధ్యలో కంపారిజన్ అయితే చూద్దాం. అంటే రెండింటి మధ్యలో స్పెక్ షీట్ డిఫరెన్స్ అయితే మనం చూద్దాం. అంటే ఎంత డిఫరెన్స్, ప్రైస్ డిఫరెన్స్కి, స్పెసిఫికేషన్ డిఫరెన్స్కి అసలు సరిపోయిందా, అది ఖచ్చితంగా న్యాయమా కాదనేది మీకే అర్థమైపోతుంది. వీడియోని అయితే ఒకసారి కంప్లీట్గా చూడండి, ఖచ్చితంగా మీకైతే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఒకవేళ మీరు OnePlus ఎక్స్పీరియన్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నాకు అండర్ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం బాడీతో స్టార్ట్ చేస్తే, సో ఇక్కడ మనకి OnePlus Nordలో అయితే మనకి 8.2 mm థిక్నెస్తో అయితే వస్తుంది స్మార్ట్ ఫోన్ అండ్ 184 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ Nord CEలో అయితే మనకి 7.9 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 170 grams వెయిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆ వెయిట్ గ్యాప్ అయితే, అంటే వెయిట్లో డిఫరెన్స్ అయితే ఉంది. కానీ మనకి ఇక్కడ OnePlus Nord అనేది ప్రీమియం గ్లాస్ బిల్డ్తో అయితే వస్తుంది. సో మనకి ఇన్ హ్యాండ్ ఫీల్లో ఖచ్చితంగా ప్రీమియం ఫీల్ అయితే మనకి OnePlus Nordలో అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ప్లాస్టిక్ బిల్డ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి Nord CE 5G. సో మీకు ఖచ్చితంగా అంటే OnePlus కథ ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడిన అంటే మీకు ప్రీమియం ఫీల్ అయితే తీసుకొస్తారని అయితే కాదు. బడ్జెట్లో మీకు ఎలాంటి ఫీలింగ్, ఇన్ హ్యాండ్ ఫీల్ వస్తుందో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ నుంచి, అదే బడ్జెట్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి OnePlus Nord CE 5Gలో కూడా వస్తుంది. కానీ మనకి నార్డ్లో అలా కాదు. మనకి Gorilla Glass 5 ప్రొటెక్షన్తో వచ్చి మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో అయితే మనకి ఇక్కడ వస్తుంది నార్డ్. సో వెయిట్ అండ్ థిక్నెస్ ప్రకారం చూసుకుంటే మనకి OnePlus Nord CEలో ఓకే, కానీ మనకి ప్రీమియం ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే OnePlus Nordలో 6.44 inch Full HD Plus Fluid AMOLED 90 Hz రీఫ్రెష్ డిస్ప్లే అయితే ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ 6.43 inch Fluid AMOLED 90 Hz రీఫ్రెష్ అయితే ఉంది, Full HD Plus రిజల్యూషన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే సేమ్, కానీ ప్రొటెక్షన్లో అయితే మాత్రం మనకి ఇక్కడ OnePlus Nordలో Gorilla Glass 5 ప్రొటెక్షన్తో వస్తుంది. కానీ ఈ CE 5G, Nord CE 5Gలో అయితే మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో నో ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది చాలా బ్యాడ్ మూవ్ అనే, అంటే ఒక OnePlus లాంటి బ్రాండ్ ఓవర్ 20,000 rupees అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కనీసం బేసిక్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు డిస్ప్లే కంటే. ఇది చాలా బ్యాడ్ మూవ్ అనేది నేను చెప్తాను. కానీ ఇక్కడ OnePlus Nordలో మనకి పిల్ షేప్ కట్అవుట్ వస్తుంది. ఇక్కడ మనకి సర్కిల్ షేప్ కట్అవుట్, అంటే లైక్ సింగిల్ కెమెరా కాబట్టి మనకి పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుంది. కానీ అది కొంతమందికి అయితే డిస్ట్రాక్టింగ్గా ఉండొచ్చు OnePlus Nordలో. సో అది బేస్డ్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్. కానీ ప్రొటెక్షన్ వైజ్, డిస్ప్లే వైజ్ కూడా మనకి OnePlus Nordకే మనకి బెటర్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో నెక్స్ట్ మన ప్రాసెసర్ విషయానికి వస్తే, సో OnePlus Nordలో మనకి Snapdragon 760 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 7 nm బేస్డ్ ప్రాసెసర్ అండ్ Adreno 620 GPUతో అయితే మనకి OnePlus Nord వస్తుంది. అదే CE 5G అయితే మనకి Snapdragon 750G 5G ప్రాసెసర్తో వస్తుంది, Adreno 619 GPU. ఇది 8 nm బేస్డ్ ప్రాసెసర్. సో మనకి ఇక్కడ ప్రాసెసర్ వైజ్ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ రిజల్ట్స్ అయితే మనకి OnePlus Nordలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి కొంచెం పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు OnePlus Nordలో. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో కూడా మనకి OnePlus Nordకే అడ్వాంటేజ్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే, సో ఇక్కడైతే ఖచ్చితంగా డ్రాస్టిక్ చేంజెస్ అయితే మనకి ఇక్కడ ఈ రెండింటి స్మార్ట్ ఫోన్స్లో అయితే మనకు కనిపిస్తాయి. సో OnePlus Nordలో చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 48 MP f1.8 మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది Sony IMX586 సెన్సర్ అనమాట. అంటే జనరల్గా OnePlus ఫ్లాగ్షిప్స్లో వాడే మెయిన్ సెన్సర్ అనమాట ఇది. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది అండ్ 5 MP డెప్త్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. అండ్ మనకి OnePlus Nord CE 5Gలో అయితే మనకి 64 MP f1.8 మెయిన్ కెమెరా వస్తుంది. సో ఇది సోనీ సెన్సర్ కాదు, సామ్సంగ్ సెన్సర్ కాదు, OmniVision సెన్సర్ అనమాట. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మోనో కెమెరాతో వస్తుంది. కానీ ఈ మోనో కెమెరా అసలు చాలా ఇది నాకు చాలా బ్యాడ్ కెమెరా అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆ మ్యాక్రో అయినా కొంచెం అంతో ఎంతో బెటర్ ఉండేది. ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్కే ఇది యూజ్ అవుతుంది, అంతకుమించి ఇంకొక యూజ్ అయితే లేదు.
సో 64 మెగాపిక్సెల్ అనే నెంబర్కి అయితే మీరు ఖచ్చితంగా పడిపోవద్దు. అదైతే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వస్తుందని అయితే కాదు. ఇక్కడ 48 మెగాపిక్సెల్ 1.8 సోనీ IMX586 సెన్సర్ వస్తుంది అండ్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. సో మనకి అక్కడ అది లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు అండ్ ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అండ్ బెస్ట్ షాట్స్ అయితే మనకి OnePlus Nordలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32+8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ అయితే మనకి OnePlus Nordలో ఉంది. ఇక్కడ సింగిల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా మనకి చాలా కాంప్రమైజ్ అయితే చేశారు కెమెరా సెటప్లో. ఏదో పెట్టాలి కాబట్టి చాలా కాస్ట్ కటింగ్ అంటే ఫోన్ మేకింగ్లో కాస్ట్ కట్ చేసి ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ పెట్టి 64 మెగాపిక్సెల్ ఆమ్నివిజన్ సెన్సార్ పెట్టారు. కానీ మనకి మోర్ లైట్ ఉంటే కానీ మీకు సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ అయితే మీరు OnePlus Nord CE 5G అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వస్తే సో OnePlus Nordలో మనకి 4115 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది అండ్ మనకి Nord CE 5Gలో అయితే మనకి 4500 mAh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. రెండిట్లో ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే మనకి డిఫరెన్స్ అయితే ఏం లేదు. వార్ప్ ఛార్జ్ 30T టెక్నాలజీతోనే వస్తున్నాయి. సో సేమ్ స్పీడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇందులో తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంది. సో బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే OnePlus Nord CE 5Gలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఓకే సిమిలర్గానే ఉంటుంది, అంటే డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే ఉండవు రెండింటి బ్యాటరీ లైఫ్స్లో. సో నెక్స్ట్ ఇప్పుడు అదర్ ఫీచర్స్ లాంటివి వస్తే మనకి ఇక్కడ OnePlus Nordలో అండ్ ఫ్లాగ్షిప్స్లో ఉండే మనకి అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది. పక్కన మనకి అలర్ట్ స్లైడర్ అయితే మనకి OnePlus Nord CE 5Gలో అయితే మనకు ఉండదు. అండ్ 3.5 ఆడియో జాక్ అయితే Nord CE 5Gలో ఉంటుంది అండ్ అక్కడైతే మనకి లేదు. అండ్ సేమ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అండ్ రెండిట్లో మనకి సింగిల్ స్పీకర్ సెటప్ కాబట్టి ఓకే మనకి అక్కడైతే డిఫరెన్స్ లేదు. కానీ అలర్ట్ స్లైడర్ని అయితే మనం మిస్ అవుతాం. అంటే OnePlus సిగ్నేచర్ అని చెప్పొచ్చు. నాకైతే అది చాలామందికి అయితే అది ఇష్టం అండ్ చాలామందికి అది నచ్చుతుంది. ఆ అలర్ట్ స్లైడర్ అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మనకి అదైతే మనకి Nord CE 5Gలో అయితే ఉండదు. అండ్ 5G మాటకు వస్తే సో 5Gలో ఈ OnePlus ఫ్లాగ్షిప్స్లోనే మనం ఎక్కువ బ్యాండ్స్ అయితే చూడలేదు. సో రెండిట్లో సింగిల్ బ్యాండ్ అయితే ఉంది అండ్ 78 బ్యాండ్ అయితే మనకి రెండిట్లో అవైలబుల్ ఉంది. సో 5G అయితే నథింగ్ టు కంపేర్ అనమాట. రెండిట్లో సేమ్ బ్యాండ్ అండ్ సింగిల్ బ్యాండ్ కాబట్టి 5G అనేది అసలు ఇష్యూయే కాదు ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే సో OnePlus Nordలో మనకి బేస్ మోడల్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB వేరియంట్ అయితే మనకు ఉంది. ఇదైతే 25,000 రూపీస్ అయితే మనకు ఉంది. అండ్ 8128 అయితే 28,000 రూపీస్ అండ్ హై ఎండ్ వేరియంట్ 256GB వేరియంట్ అయితే మనకి 30,000 రూపీస్ అయితే ఉంది. అదే OnePlus Nord CEలో అయితే మనకి బేస్ వేరియంట్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇదైతే మనకి 23,000 రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB వేరియంట్ అయితే మనకి 25,000 రూపీస్కి అయితే ఉంది. అండ్ మనకి హై ఎండ్ వేరియంట్ 12GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 28,000 రూపీస్కి అయితే మనకి హై ఎండ్ వేరియంట్ OnePlus Nord CE 5G అయితే ఉంది. సో ఓకే OnePlus Nord కంటే తక్కువ ప్రైసే ఓకే ఒప్పుకున్నా. కానీ అక్కడ ఉన్న ప్రైస్ గ్యాప్కి ఇక్కడ మనం మాట్లాడుకున్న స్పెసిఫికేషన్ గ్యాప్కి ఏమైనా సంబంధం ఉందా అనేది నాకు అనిపిస్తుంది. సో మీకు అసలు నిజంగా జస్టిఫికేషన్ అనిపించిందా? లైక్ మీరు జస్టిఫికేషన్ నాకైతే అసలు ఎక్కడ కనిపించలేదు. మీకు కూడా అలా అనిపించిందా లేదా ఒకసారి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఓకే మనకి OnePlus Nord బేస్ మోడల్ అసలు సేల్లోకి రాలేదు. సో ఇక్కడ కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Nord CE 5Gలో వెంటనే అయిపోయి అసలు ఎప్పటికీ బేస్ మోడల్ ఎంతవరకు ఉంచుతారో కూడా తెలియదు. ఖచ్చితంగా 8128 ఇక్కడ కన్ఫర్మ్. సో ఆ 8128GB వేరియంట్ గురించి మాట్లాడితే ఇక్కడ 25,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ OnePlus Nord అయితే 28,000. సో 3,000 రూపీ ప్రైస్ గ్యాప్ అయితే ఉంది. ఓకే తక్కువ ప్రైసే. కానీ ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్లో డిఫరెన్సెస్ చూస్తే అసలు చాలా డిఫరెన్స్ అయితే మనకు అనిపించింది. నో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అండ్ నో డిస్ప్లే ప్రొటెక్షన్. అండ్ మళ్ళీ చూసుకుంటే మనకి కెమెరాస్లో వెరీ యావరేజ్ క్వాలిటీ కెమెరా సెటప్ అయితే ఉంది. ప్రాసెసర్లో కూడా మనకి ఇక్కడే బెటర్ ప్రాసెసర్ ఉంది. అంటే రెండు 700 సిరీస్ అయినప్పటికీ మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా అంతో ఎంతో ఇదే బెటర్ అనిపిస్తుంది రెండింటితో కంపేర్ చేస్తే. సో OnePlus Nordలోనే బెటర్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది అండ్ కొంచెం లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్. సో ఆ 3,000కి ఇవన్నీ జస్టిఫికేషన్ అవుతుందా లేదా అనేది మీరు చెప్పండి. అండ్ మనకి అలర్ట్ స్లైడర్ చాలా మనకు అది అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ కొంచెం ప్రీమియం ఫీల్ కూడా తీసుకొస్తారు అలాంటి అలర్ట్ స్లైడర్ లాంటివి కనిపించినప్పుడు.
అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32+8 డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ఇక్కడైతే సింగిల్ కెమెరా సెటప్. సో ఇవన్నీ ఓన్లీ 3000 కాస్ట్ చేస్తాయా అంటే ఇవన్నీ 3000 రూపీసే పడతాయి ఇవి ప్రైస్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ హై ఎండ్ వేరియంట్ గురించి మాట్లాడితే ఇక్కడ OnePlus Nord CE 5G అయితే మనకి 28,000 రూపీస్ అండ్ నార్డ్ అయితే మనకి 30,000 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. సో ఖచ్చితంగా 2000 రూపీ ప్రైస్ గ్యాప్కి అదైతే జస్టిఫై కాదు. అంటే ఒకవేళ మీరు ఖచ్చితంగా నాకు OnePlus ఆక్సిజన్ OS ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు OnePlus ఫోన్ అండర్ 30,000 రూపీస్లో అంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే నార్డ్ ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ప్రస్తుతానికి సేల్లోకి అయితే లేదు, అంటే వీళ్ళు తీసుకొస్తారా లేదా కూడా డౌటే. కానీ ఇప్పుడు రెడీగా సేల్లో ఉండేది OnePlus Nord CE 5G ఏదైతే రెడీగా సేల్ ఉంటుంది, ఇది ఉంటుండగా అదైతే ఖచ్చితంగా తీసుకురావాలని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే ఖచ్చితంగా మీరు అదే అయితే ప్రిఫర్ చేయమని అయితే నేను చెప్తాను. వస్తే అందరికీ మంచిదే, కానీ ఒక్కొక్కసారి మనకి ఈ కార్డ్ ఆఫర్స్తో పాటు వచ్చినప్పుడు మనకి ఇంకా లైక్ 10,000 or 1,500 డిస్కౌంట్ కూడా మనకి రావచ్చు. కాబట్టి ఆ ప్రైస్ కేటగిరీలో అంటే OnePlus స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్ళకి బడ్జెట్లో ఇప్పటికీ నార్డ్ కొంచెం బెటర్, అంటే కొంచెం ప్రైస్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మనకి వాల్యూ ఫర్ మనీ అంటే రెండింటితో కంపేర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ అయితే నాకు నార్డ్ అనిపించింది. కానీ మరి OnePlus అసలు ఏమనుకొని లాంచ్ చేశారో నాకైతే అర్థం లేదు. ఇది లైక్ ఈ స్పెసిఫికేషన్స్కి వాళ్ళు పెట్టాల్సిన ప్రైస్ అరౌండ్ బేస్ వేరియంట్ అయితే 20,000 రూపీస్ పెట్టాలి అండ్ 23,000 8GB వేరియంట్ పెట్టాలి. 25,000కి ఎర్న్ చేయాల్సింది హై ఎండ్ వేరియంట్, కానీ వీళ్ళు 28,000 వరకు వెళ్ళిపోయారు. సో అలా పెట్టుంటే ఓకే, OnePlus Nord CE 5G అంటే బడ్జెట్లో తీసుకొచ్చారని మనకి కనిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం లిటిల్ మోర్ దెన్ యూ ఎక్స్పెక్ట్ అనే ట్యాగ్ లైన్తో లాంచ్ చేశారు. నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రైస్ అయితే ఎక్కువే పెట్టేశారు. సో నాకైతే అసలు ఏం నచ్చలేదు అండ్ రికమెండ్ కూడా చేయాలనిపించట్లేదు ఈ రెండింటితో కంపేర్ చేస్తే. అంటే ఒకవేళ మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకోగలను ఈ స్మార్ట్ ఫోన్స్కి అంటే మాత్రం నాట్ ఎ బెటర్ చాయిస్. సో ఇదైతే మనకి రెండింటి మధ్యలో కంపారిజన్. మీకు ఏమనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.